గనుక ప్రియులరా, దేవుని సంకల్పాన్ని దెబ్బతీస్తున్న ఈ హాస్యం జాగ్రత్త. దేవుడిచ్చే సంతోషం ఒకటి ఉందండి. దేవుడిచ్చే సంతోషం, ప్రభువునందు ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. దేవుని పని చేయటంలో ఆనందం, ఆయన కోసం కష్టపడటంలో ఆనందం, ఆయన కోసం చావటంలో ఆనందం, ఆయన కోసం ప్రకటించటంలో ఆనందం, ఆయన కోసం త్యాగం చేయటంలో ఆనందం. ఆనందం వేరు. నీ బ్రతుకును సరదాగా గడిపేయాలనుకోవటం అది ఆనందం కాదు, అపహాస్యం. దేవుని సంకల్పాన్ని దెబ్బతీస్తుంది. ఈ తేడా మీకు తెలియకపోతే దేవుని సంకల్పం నుంచి మీరు కూడా దూరం అయిపోతారు. ఆలోచించండి. ఈ జీవితం దేవుని కోసం బలి కావడానికే వచ్చింది, సుఖపడ్డానికి కాదు. త్యాగమైపోవడానికే వచ్చాం, సుఖపడ్డానికి కాదు. అది నేర్పాలనుకున్నాడు దేవుడు, అది నీకు అర్థం కాకుండా చేయాలనుకున్నది అపవాది. అందుకే సమాజాన్ని దేని వైపు మళ్ళించింది? సరదాల వైపు, సంతోషాల వైపు. మీరెటు ఓటు వేస్తారు? ఈ కొద్ది కాలంలో ఆనందం కోసం వెతుక్కుంటారా? శాశ్వతంగా పరలోకంలో ఆనందాన్ని కావాలని కోరుకుంటారు. ఈ కొద్ది కాలం కష్టపడ్డం ఇష్టం లేక సంతోషంగా గడిపేద్దాం అనుకుంటే అనంతకాలము ఏడు